హిందూ పురాణాల్లో ప్రతి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని కలిగి ఉంటారు. అయితే అందులో ఒక ఆయుధం మాత్రం అద్భుతంగా విరాజిల్లుతుంది. అది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం ఎవరిచ్చారు, ఎప్పుడు శ్రీకృష్ణుడి వద్దకి చేరింది, వీటన్నింటినీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణంలో సుదర్శన చక్రం గురించి చాలా గొప్ప కథలు ఉన్నాయి. ఈ చక్రం విష్ణువు కోసం శివుడు స్వయంగా సృష్టించాడు. ఇది శివుడి కైలాస పర్వతం మీద జరిగింది. ఈ చక్రం యొక్క కథ అద్భుతంగా మొదలవుతుంది. రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలు వాటిని తట్టుకోలేకపోయారు. అందుకే వారు విష్ణువు వద్దకు వెళ్లి తమ ప్రాణ రక్షణ కోసం సహాయం కోరారు. అప్పుడు విష్ణువు అనుకున్నాడు, ఈ రాక్షసులను ఓడించడానికి నాకు ఒక శక్తివంతమైన ఆయుధం కావాలి. ఆయన కైలాస పర్వతానికి చేరుకుని శివుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. శివుని వందలాది పేర్లతో కీర్తిస్తూ ఆయన 1000 తామర పువ్వులతో ప్రార్థనను ప్రారంభించాడు. అయితే శివుడు విష్ణువు భక్తిని పరీక్షించడానికి ఒక పువ్వును దాచేశాడు. ఒక పువ్వు లేకపోవడంతో విష్ణువు తన ఒక కన్ను శివునికి సమర్పించాడు. ఈ అత్యున్నత భక్తికి శివుడు సంతోషించి సుదర్శన చక్రాన్ని స్వయంగా తయారు చేసి విష్ణువుకు ఇచ్చాడు. శ్రీహరి ఆ చక్రాన్ని వాడినప్పుడు దాని శక్తి మరింత పెరిగింది. ఈ చక్రం ఒకసారి వదిలిన తరువాత అది తిరిగి ఊరికే రాదు. అది శత్రువును దాదాపుగా నాశనం చేసిన తరువాత మాత్రమే తిరిగి విష్ణువు వద్దకు వస్తుంది. ఈ సుదర్శన చక్రం సహాయంతో చాలాసార్లు దేవతలను రాక్షసుల దురాగతాల నుండి విముక్తి చేశాడు. సుదర్శన చక్రం విష్ణువు రూపంతో ముడిపడి ఉంది. దీని తరువాత శ్రీహరి ఈ చక్రాన్ని పార్వతీదేవికి అవసరమైనప్పుడు ఇచ్చాడు. పార్వతీదేవి నుంచి ఈ చక్రం అనేక దేవతలు, దేవుళ్ళు ఉపయోగిస్తూ అలా శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడిని చేరుకుంది. ఆ తరువాత పరశురాముడు విష్ణువు మరో అవతారమైన శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అలా శ్రీకృష్ణుడి దగ్గరకు సుదర్శన చక్రం చేరింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.